వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు అనే అంశంపై క్లారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ జనసేనాని పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని, దాంతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీ బరిలో నిలవబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పవన్ కళ్యాణ్ గతంలో భీమవరంతో పాటు గాజువాక స్థానాల్లో ఏదో ఒక చోట పోటీ చేయాలని భావించినప్పటికీ జనసేన శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన సలహాతో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా, అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇది దాదాపు ఖరారైందని జనసేన వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఎంపీగా గెలిస్తే పవన్ కళ్యాణ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతారన్నది పార్టీ వర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచి బరిలో ఉండటంపై పెద్ద వ్యూహమే ఉందట. గతంలో పీఆర్పీ ఉన్న సమయంలో అనకాపల్లి నుంచి అల్లు అరవింద్ ఎంపీగా పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. అనకాపల్లిలో దాదాపు 90% కాపు ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంకు మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకోవటానికి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి గల ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అనకాపల్లిలో పోటీ చేస్తే పవన్ గెలుపునకు టీడీపీ కూడా సహాయ సహకారాలు అందిస్తుందని, తద్వారా పవన్ విజయం ఖాయమని జనసేన నేతలు చెబుతున్నారు.